తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇక ఈరోజు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ కూడా మొదలైంది. ఇక అంతకన్నా ముందు నిన్న ఏదైతే పార్లమెంట్ భవన్లో చోటు చేసుకున్న దుర్ఘటన కారణంగా ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణం ముందు భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులకి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే అసెంబ్లీ ప్రాంగణం లోపలికి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా 1+1 మాత్రమే భద్రతా సిబ్బందిని అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్క అభ్యర్థి ఏ ఒక్క సెక్యూరిటీ సిబ్బంది అదనంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ప్రధాన ద్వారం వద్ద దించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భద్రత అత్యంత కట్టుదిట్టంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం చూసాం మొన్న ఇంతమంది పోలీసులు అయితే ఇక్కడ పహారా లేరు. కానీ ఈరోజు చూస్తున్న మొత్తం బ్యారికేడింగ్ ఉంది. అసెంబ్లీ ఎవరైనా పార్లమెంట్ లాగా ఇక్కడికి లోపలికి చొరబడి ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడతారనే కోణంలో భద్రతని కట్టుదిట్టం చేసిన పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న ఇందుకోసం ఇక శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా అసెంబ్లీ ఆవరణలోకి అపరిచితులను కానీ పాసులు ఇవ్వడంలో ఎవరికి పాసులు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, అతని నేపథ్యం ఏంటి అని ఇవన్నీ కూడా పరిశీలించి పాసులు జారీ చేయాలని ఒక గైడ్లైన్స్ కూడా జారీ చేసిన సందర్భం. ఇక ఎందుకు లోపలికి వస్తున్నారు అనే కోణంలో కూడా మనం చూస్తున్నాం. ప్రతి కార్ని కూడా ఇంతే క్షుణ్ణంగా పరిశోధించి చెకింగ్ చేసి అన్ని పాసులు ఉన్నాయా, ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారు, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు అని చెప్పి కూడా అడిగి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు క్లియర్గా. అంటే భద్రత ఏ రేంజ్లో కట్టుదిట్టం చేశారో కూడా తెలుసుకోవచ్చు. లోపలికి వెళ్ళాలనుకున్న కార్ని కూడా వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి పోలీసు ఉన్నతాధికారులు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రతని కట్టుదిట్టం చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అందుకు కారణం నిన్న పార్లమెంట్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో అది తెలంగాణ శాసనసభ ఆవరణలో చోటు చేసుకోకూడదు అనే కోణంలోనే ఈ భద్రతా చర్యలను పోలీసులు చేపట్టిన సందర్భం అయితే కనిపిస్తుంది. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు. ఎందుకు వస్తున్నారు శాసనసభ జరుగుతున్నప్పుడు? ఎందుకంటే 119 మంది ప్రజాప్రతినిధులు శాసనసభలో ఉంటారు. ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా లోపల ఉంటారు. పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు, ఇతర ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఆ కోణంలోనే ఈ భద్రతా చర్యలను కూడా ప్రభుత్వం తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తోంది. నిన్నటి వరకు వేరు, ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన సంఘటన తర్వాత వేరు అనే కోణంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో భద్రతను చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఇద్దరు 1+1 అంతకు మించి ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా కట్టుదిట్టమైన భద్రత పోలీసులు అప్రమత్తంగా ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ చుట్టూ మొత్తం కూడా దిగ్బంధనం చేశారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. నిబంధనలు ఎవరు కూడా గుంపులుగా రాకూడదనే ఒక నిబంధన కూడా ఉంది. మొత్తానికి అసెంబ్లీ ఇంకా 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, మన ఇండియా తెలుగు, హైదరాబాద్.